నమస్కారం అండి. నేను శ్రీరంగ అగ్రో సర్వీసెస్ లో సేల్స్ మెన్ గా చేస్తాను. మహీంద్రా టాటా షిప్ డీలర్షిప్ అండి ఇది. మేమైతే 8 months బ్యాక్ ఒక మహీంద్రా 405 టెక్ ప్లేస్ అయితే ఇచ్చాము. పల్నాడు జిల్లా నగరకల్ మండలం కండ్లకొండ గ్రామంలో. కస్టమర్ పేరు వచ్చేసరికి ఆవుల ఆంజనేయులు. ట్రాక్టర్ యొక్క పర్ఫార్మెన్స్ రైతు మాటల్లో నిందాం. మీరైతే ఇప్పుడు ఇవో 405 తీశారు కదా, దీని గురించి దమ్ముకైనా కానివ్వండి, బేలర్కైనా, రోటావేటర్కైనా దీని గురించి రైతు మాటలో నిందాం ఒకసారి. మేము పునాసకి దమ్ముకి పెట్టాము. మాకైతే ఆయిల్ కానీ అంతా బాగానే వచ్చింది. 10 గంటలు పునాస అయితే మాకు 10 గంటలు వచ్చింది ఆయిల్. ఇక్కడ మళ్ళీ వినుకొండకల్లు వెళ్ళి అక్కడైతే గంటకి 5 కాడికి వచ్చింది. 11 గంటలు వచ్చింది వినుకొండలో అయితే. బేలర్ కానీ కట్టలు కూడా కట్టాము. బాగా కట్టలకు కూడా బాగా ఉంది. 2 గేర్లు ఉన్నాయి అనమాట. ఒకటి స్పీడ్ తిరిగేది ఉంది, ఒకటి మామూలుగా నార్మల్గా తిరిగేది ఉంది. స్లిప్ తో వాడారన్న మీరు? ఎంఎస్పీ అది వెనక గేరు అట్టేస్తే అది హై స్పీడ్. ఇంకా కట్ట ఏం లేదు, కొంచెం గడ్డి ఎంత ఉన్నా కానీ లాక్కొని బాగుంటది. సరే, అంత ముందు వేరే ప్లాంట్ ట్రాక్టర్లు అయితే అన్నయ్య గారు వాడారు. దానికి దీనికి తేడా ఉంది మైలేజ్ పరంగా కానీ, మైలేజ్ పరంగా కానీ, డ్రైవర్ కి సేఫ్టీ కానీ చాలా బాగుంటది. ఇది డ్రైవర్ కి అయితే ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఎంతసేపు తోలినా కానీ తోలాలనిపిస్తూ ఉంటది. డ్రైవింగ్ కట్ల కట్టేటప్పుడు కానీ, ఏదన్నా స్టీరింగ్ కానీ, ఏదైనా కానీ అన్ని విధాలుగా బాగుంటుంది. బండి అయితే 100% బాగుంది. ఇబ్బంది లేదు బండి వల్ల. రైతుకి మాత్రం నెంబర్ 1. గొర్రు తోలితే వేరే బళ్ళ పక్కన దూరం, మాది దూరం. గొర్రు ఇది దిగినట్టు అది కూడా దిగల. పెద్ద బండి అయినా కానీ బాగుంది. ఆయిల్ మైలేజ్ కూడా బాగుంది. గొర్రు తోలినప్పుడు మాకు 3 లోపే పట్టింది. మాకు బెట్టలో కూడా బాగా ఇబ్బంది లేదు. రోటావేటర్కి కానీ దేనికైనా కానీ రైతుకి అయితే నెంబర్ 1 బండి అండి. మెయింటెనెన్స్ వచ్చేసరికి ఇది పర్లేదు అంటారా? అంతకుముందు వాడారు కదా మీరు, వేరే ట్రాక్టర్లు వాడారు. మెయింటెనెన్స్ అంటే మనం ఇంజిన్ ఆయిల్ చెప్తే ఇంతవరకు నేను చేపించింది ఏం లేదు. ఇంజిన్ ఆయిల్ గ్రీజ్ కొట్టుకోవడం కంపల్సరీ. 8 నెలలు అయింది బండి. జీరో మెయింటెనెన్స్ అయితే పర్ఫార్మెన్స్ పరంగా సూపర్ ఉంది అంటారు. ఇబ్బంది లేదు. నెంబర్ 1. థ్యాంక్ యూ.